వెల్కమ్ బ్యాక్. ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కోసం తండ్రి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. కూతురు భవిష్యత్ కోసం స్కూల్ గేట్ ముందు పెట్రోల్ బాటిల్ పట్టుకొని ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యాడు ఓ తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చోటు చేసుకుంది. విద్యా హక్కు కోసం ఓ కుటుంబం పడిన ఆవేదనను కళ్లకు కట్టింది. అసలేం జరిగిందంటే, జహీరాబాద్ పట్టణానికి చెందిన విద్యార్థిని మోక్షిత గతేడాది 6వ తరగతి వరకు చదివింది. ప్రెసెంట్ ఈ స్కూల్లో చదవమని వేరే స్కూల్ కి వెళ్తామని క్లియర్ గా ముందే ఆ చిన్నారి పేరెంట్స్ చెప్పారు. ఎందుకంటే వారు వేరే ప్రాంతానికి వెళ్తున్నామని యాజమాన్యానికి చెప్పినా టార్చర్ చేస్తున్నారని ఆ తండ్రి చెబుతున్నాడు. 7 days కంప్లీట్ అయ్యాకే ఇస్తామని ఇబ్బందులు పెట్టినట్లుగా ఆరోపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. దీంతో అదే స్కూల్ ముందు పెట్రోల్ బాటిల్తో సూసైడ్ చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి తండ్రి ఆందోళనతో దిగి వచ్చిన స్కూల్ యాజమాన్యం టీసీ ఇచ్చి వివాదానికి ముగింపు పలికింది. ఈ ఘటనపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఏం జరిగింది? ఇంతకాలం స్కూల్ యాజమాన్యం ఎందుకు విద్యార్థికి టీసీ ఇవ్వలేదు? ఎస్ ప్రసన్న, విద్యార్థికి సంబంధించినటువంటి తండ్రి దాదాపు 4 రోజుల క్రితమే ఆ స్కూల్లో టీసీ కావాలంటూ కూడా ఆ టీచర్లకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ ఆ టీచర్లు రేపు మాపు ఈ రోజు ఇస్తామంటూ కాలం వెళ్ళదీసిరు తప్ప ఆ టీసీ ఇవ్వకపోవడంతో ఆయన ఇవాళ పెట్రోల్ బాటిల్ తీసుకొని పాఠశాల గేట్ ముందు అయితే ఆందోళనకు దిగారు. అయితే ఆ ప్రాంతం నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే ఆయన కుమారుడు కూడా వేరే స్కూల్లో చదువుతున్నాడు. ఆ వేరే స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఆయన కుమారునికి టీసీ ఇచ్చింది. కానీ ఇండస్ యూనివర్సల్ స్కూల్ కు సంబంధించి ఆయన కూతురుకు సంబంధించిన టీసీ మాత్రం ఇవ్వలేదు. దీంతో 4-5 రోజుల పాటు, అంటే 4 రోజుల నుంచి రోజు వస్తున్నాడు అక్కడికి, కానీ ఆ యాజమాన్యం స్పందించకుండా రోజు ఆ టీసీ ఇవ్వకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఆయన పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆ కాలేజ్ గేట్ ముందే, స్కూల్ కు సంబంధించిన గేట్ ముందు ఆందోళనకు దిగాడు. అయితే ఇదే విషయానికి సంబంధించి ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓకు కూడా ఫిర్యాదు చేశాడు. ఎంఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన కూడా విద్యా హక్కు చట్టంలో కానీ ఎక్కడ కూడా లేదు, వారం రోజుల తర్వాత టీసీ ఇవ్వాలనేటటువంటి నిబంధన లేదు, మీరు అడిగిన వెంటనే టీసీ ఇవ్వాల్సినటువంటి అవసరం స్కూల్ పైన ఉందంటూ ఎంఈఓ కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ విద్యార్థి తండ్రి అంటే గతంలో ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇటు పోలీసులకి కంప్లైంట్ చేశారా స్కూల్ యాజమాన్యంపై? అంటే ఇప్పటి వరకు పోలీసులకైతే కంప్లైంట్ చేయలేదు. కానీ ఆ విద్యార్థి తండ్రి రెగ్యులర్ గా స్కూల్కి వచ్చి మేము ఉండము అక్కడ అని చెప్పేసి ముందే వాళ్ళకి డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు. కానీ ఆ 2 నెలలు, అంటే ఆ పాప స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మాయి మోక్షిత స్కూల్ వెళ్ళలేదు. ఆ స్కూల్ యాజమాన్యం ఆ స్కూల్ ఫీజు కూడా 2 నెలలకు రానటువంటి స్కూల్ ఫీజు చెల్లించాలని కూడా ఆ విద్యార్థి తండ్రి పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఆ తండ్రికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి ఆ కాలేజీకి సంబంధించినటువంటి గేట్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం ఆ గేట్ దగ్గరకు వచ్చేసి ఆయనకు సంజాయించే ప్రయత్నం చేసింది. మీరు ఈ ఆందోళనను విరమించుకోవాలి, మీ టీసీ మీకు ఇస్తామని నచ్చజెప్పారు. నచ్చజెప్పిన తర్వాత అతనితో అప్పటికప్పుడే ఒక అప్లికేషన్ రాయించుకున్నారు. అప్లికేషన్ రాయించుకొని ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మిగతా వివరాలన్నింటినీ కూడా ఆ తండ్రి చేత రాయించుకొని అనంతరం అతనికి టీసీ అక్కడే ఇష్యూ చేయడం జరిగింది. దీంతో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తండ్రి గోవర్ధన్ దీక్షను అయితే అక్కడ ఆందోళన విరమించడం జరిగింది. ప్రశాంత్, రైట్, థ్యాంక్ యూ నరేష్. సో మొత్తానికి తండ్రి ఆందోళన చేస్తే తప్ప ఆ విద్యార్థికి